ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినప్పుడు ఒక పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అతను ఏపీకో తెలంగాణకో చెందిన వ్యక్తి, బట్ ఇక్కడ లేడు, ఏ నోయిడాలోనో అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళని తెచ్చుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా? సపోజ్ ఏదైనా కేసు ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్కి ఒక పర్సన్ ఎంక్వైరీ చేయడం అవసరం. ఆ పర్సన్ పిటిషనరే కావచ్చు, ఆ పర్సన్ విట్నెసే కావచ్చు, ఆ పర్సన్కి కేసుకి సంబంధించిన విషయాలు తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు, సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఒక స్టేట్లో జరుగుతుంది, కానీ ఆ పర్సన్ ఇంకొక స్టేట్లో ఉన్నాడు. స్టేట్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి నోటీస్ అంటే పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిపించడానికి లేదు అని చెప్పేసి రీసెంట్గా వీడిమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఒక కేసు జడ్జిమెంట్లో మనకు అర్థమైంది. ఏంటంటే ఈ కేసులో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నాయిడాలో ఉన్నాడు, కానీ ఇన్వెస్టిగేషన్ ఏపీలో జరుగుతుంది. సో ఏపీలో జరుగుతున్నప్పుడు పోలీసులు సెక్షన్ 179 ఆఫ్ క్లాజ్ 1 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పంపించారు నోటీసులు, వచ్చి ఇన్వెస్టిగేషన్కి సహకరించని చెప్పేసి. బట్ ఆ పర్సన్ ఎక్కడ అంటే నోయిడాలో ఉన్నాడు. సో వాళ్ళు కేసు వేసినప్పుడు క్లియర్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అంటే, ఒకవేళ కనుక ఇన్వెస్టిగేషన్లో ఏమైనా అవసరం ఉంటే మీరే పోండి అక్కడికి నోయిడాకి, కానీ ఆ పర్సన్ని పిలవడానికి లేదు. సో ఈ కేసు త్రూ కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్లో అక్యూజ్డ్ తప్ప పిటిషనర్ అయినా సరే, విట్నెస్లు అయినా సరే, ఎవరైనా సరే, ఒకవేళ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏపీనో లేదా తెలంగాణ ఇక్కడ లేకుండా వేరే ఊర్లో కనుక ఉంటే పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ఉన్నది. లేకపోతే ఏమైనా వీడియో కాల్సా అట్లాంటి ఏమైనా టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఆ పర్సన్ ఇబ్బంది పెట్టద్దు. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైనా సరే విట్నెస్లు కానీ పిటిషనర్ కానీ ఒకవేళ 15 ఏళ్ళ లోపల ఉన్నారు, ఏజ్ 15 లోపల ఉన్నా లేకపోతే 60 ఏళ్ళ తర్వాత ఉన్నా, అండ్ ఇఫ్ వాళ్ళు ఎవరైనా సరే మహిళలు అయి ఉంటే, అది కాకుండా మెంటలీ ఆర్ ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటే వాళ్ళని వాళ్ళ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించడానికి లేదు. సో ఈ 2 పాయింట్స్ అనేది క్లారిటీ ఉంది. సో కానీ కోర్టు ఏం చెప్పింది అంటే, స్టేట్ అంటే హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఏజ్ పక్క పెట్టండి, ఆ అమ్మాయి అబ్బాయి అవన్నీ పక్క పెట్టండి, బట్ ఆ పర్సన్ ఎక్కడ నోయిడాలు ఉంటే మీరు ఇబ్బంది పెట్టకూడదు, మీరు ఆ నోటీసులు ఇవ్వడానికి లేదు, కావాలంటే మీరే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని చెప్పేసి కోర్టు తీర్పు అనేది ఇచ్చింది. సో ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ ఇట్లాంటి మీకు రిలవెంట్ అయ్యుండి ఇలాంటి కేసు కనుక మీరు కనుక ఫేస్ చేసినా, ఆర్ మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు కేసులో మీరు ముఖ్య విట్నెస్లు లేకపోతే మీరే కేసు వేసి అలాంటి ఏం జరిగినా కూడా మిమ్మల్ని నోటీసులు ఇచ్చి, ఇప్పుడు సెక్షన్ 179 క్లాజ్ 1 ప్రకారం మీకు నోటీసులు ఇచ్చి రమ్మంటే మీరు వేరే ఊర్లో ఉంటే ఈ కేసు అనేది ఒకటి ఉంది అనేది మీరు చూపించుకోవచ్చు. సో ఇది మాత్రం ఓన్లీ పిటిషన్స్ అండ్ విట్నెస్లకి అప్లై అవుతుంది. ఓకే.